హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇవాళ 600 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. దానికోసం నేను స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను కద్దూకా ఖీర్ చేస్తున్నానండి. అంటే హైదరాబాద్ పెళ్ళిళ్ళలో వేస్తారు కదండి, కద్దూకా ఖీర్ చాలా ఫేమస్ అండి. నేను ఆ ఖీర్ మీకు ఇవాళ చేసి చూపిస్తున్నానండి. కద్దూకా ఖీర్ అంటే సొరకాయ పాయసం అండి. సొరకాయ అనేది చాలా ఎండాకాలంలో దొరుకుతాయండి. సొరకాయలు వంటికి మాత్రం చాలా చలువండి. నేను అందుకే సొరకాయతో ఇవాళ పాయసం చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, యమ్మీగా ఉంటుందండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది నేను పెడతానండి. ఇప్పుడు నేను సొరకాయ కద్దూకా ఖీర్ చేయడానికి నేను సొరకాయ తీసుకున్నానండి. ఒకటి తీసుకొని అది తురుములా చేసుకోవాలండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉండిద్దండి. తింటే అస్సలు వదలరు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉండిద్దండి. ఇదిగోండి, తురుములా చేసుకోవాలండి సొరకాయని. అందులోకి మనం సగ్గుబియ్యం వేయాలండి. సగ్గుబియ్యం అయినా వేయచ్చు, సేమియా అయినా వేయచ్చు, అన్ని రైస్ అండి, బాస్మతి రైస్ మిక్సీలో కొట్టైనా వేయచ్చండి. డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, జీడిపప్పు, పిస్తా అండి, గేదె పాలు, కోవా అండి. కోవా ఉంటే కోవా వేసుకోండి, లేకపోతే మిల్క్ మేడ్ వేసుకోండి. ఇప్పుడు పాలు పెట్టేశాను కదా, ఇందులో నేను సగ్గుబియ్యం కూడా వేసేస్తానండి. ఎందుకంటే ఈ పాలు మరిగేటప్పుడు ఆ సగ్గుబియ్యం కూడా మరిగిపోతాయండి. ఒక్కసారి సొరకాయ మనము కడుగుతామండి. ఎందుకంటే ఇది మనం పాల్లో వేసేసరికి పాలు ఇరిగిపోతాయండి. అందుకే ఒక్కసారి కడిగి బాగా నీళ్లు లేకుండా తీసుకుందాం. ఇదిగోండి, బాగా వాటర్ అనేది లేకుండా తీయండి. చాలా బాగుండిద్దండి కద్దూకా పాయసం. చాలా బాగుండిద్ది, టేస్టీగా ఉండిద్దండి. తింటే అస్సలు వదలరు. కద్దూకా ఖీర్ ఫేమస్ అండి, చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎందుకంటే మనకు పాలు అనేది ఇరగకుండా ఉండడానికి ఒక్కసారి కడిగేస్తామండి. కడిగేసి వాటర్ అనేది లేకుండా తీసేద్దాం. ఇప్పుడు ఇది అయిపోయిందండి ఫ్రెండ్స్. కడాయి పెట్టుకున్నాను కదా, ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి ఒకసారి డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేస్తాను. ఇది కొద్దిగా ఎర్రగా అవ్వాలండి. చాలా టేస్టీగా ఉండిద్దండి. కద్దూకా ఖీర్ చాలా టేస్టీగా ఉండిద్దండి, యమ్మీగా ఉండిద్దండి. మరీను మళ్ళీ చలవ కూడా అండి వంటికి. మనకి వేడి అనేది లేకుండా చేసిద్దండి కద్దు తీసుకోవడం వలన. సొరకాయ ఇది బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగా. ఇదిగోండి, ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసి సొరకాయ వేసుకుందాం. ఇదే నెయ్యిలో మనం కొద్దిగా సొరకాయ వేసుకొని ఫ్రై చేసుకుందాం. సొరకాయ అనేది పచ్చి వాసన పోవాలండి, కొద్దిగా మెత్తపడాలి. లక్కులాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలోనే ఫ్రై చేసుకుందాం. చిన్న మంట మీద పెట్టేద్దాం. ఫ్రై అవుతూ ఉండేది. స్లో మంట మీద ఇలా పెట్టేద్దామండి, ప్లేట్ వేసి. ఇది కొద్దిగా మగ్గాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇది మనకి పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం వేసాను కదండి, ఒక్కసారి కలుపుకుంటాను. ఇది పాలన్నీ మరిగేదాకా మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయండి. ఇదిగోండి, కొద్దిగా పాలు బాయిల్ అవ్వాలండి. మన సగ్గుబియ్యం ఉడికిపోయింది, ఎందుకంటే నానబెట్టాను కదా ఒక అరగంట. నేను ఉడికిపోయింది సగ్గుబియ్యం, చూసారా? ఇప్పుడు మనం సొరకాయ వేసేద్దాం.
ఫ్రెండ్స్, మనకి కద్దుకా కీర టేస్టీగా రావాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయండి. ఏంటంటే మనం బాదం, ఒక 6 బాదం, కొన్ని జీడిపప్పు, కొన్ని యాలకులు ఇది పొడిలాగా పేస్ట్ లాగా చేసుకొని వేయాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పెళ్ళిళ్ళలో చేస్తారు కదా కద్దుకా కీర, ఆ టేస్ట్ కన్నా బాగుంటుంది. ఇది బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం సొరకాయ కూడా వేసేద్దాం. ఇది పాలు అనేది బాగా మరగాలండి. ఎంత బాగా మరిగితే మనకి అంత బాగుండిద్దండి పాయసం. ఇది కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడు మనం పంచదార వేసుకుందాం. అంటే మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోవాలండి. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తారండి. చాలా మెనీ థ్యాంక్ యూ అండి మీకు. నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి అందరికీ మెనీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నన్ను ఇంతగా సపోర్ట్ చేశారు. మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయాలండి. ఇంకా మంచి వీడియోస్ అనేది నేను మీకు పెడతానండి. నేను ఇందులో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి, గ్రీన్ కలరు. కానీ నేను అదేమి యూజ్ చేయట్లేదండి. నేను పంచదార వేసి కోవా ఒకటే వేస్తానండి. కోవా వేస్తేనే టేస్టీ బాగుంటుందండి పాయసానికి. మిల్క్ మేడ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, అది వేసినా బాగానే ఉంటుందండి పాయసం. ఇది ఇంకా బాగా మరిగి మనకి దగ్గరికి రావాలండి. చాలాసేపు మరగాలి. అప్పుడు దాకా నేను ఇదిగోండి ఒక్కసారి ఇంకా బాగా కలపండి. ఇప్పుడు మనం పంచదార వేసేద్దామండి. చూసారా, ఇలా మీగడ మొత్తం లాగండి. ఇదే టేస్ట్ అండి మనకి. కద్దుకా పాయసానికి ఇదే టేస్ట్. ఇదిగోండి, 1 కప్పు అది తురుముకి 1 కప్పు పంచదార వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి. స్వీట్ మీరు ఎలా తింటే అలా. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారండి, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఇది ఇలా నేను ఒక 10 నిమిషాలు పెట్టేస్తాను. ఇది బాగా ఉడకాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇది పేస్ట్ వేసేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మరుగుతుంది కదా. ఇది పక్కన మనకి మీగడలా వచ్చింది కదండి. అది మొత్తం మనం కలుపుతూ ఆ పాలలో కలపాలండి. అదే టేస్ట్ మనకి. సూపర్ టేస్ట్ అండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. పాయసం అనేది మనకి ఒంటికి కూడా చాలా చలవండి. ఈ ఎండాకాలం, ఈ సమ్మర్లో ఈ పాయసం అనేది మనం వాడితే చాలా మంచిదండి హెల్త్ కూడా. ఇప్పుడు నేను ఇది దగ్గరికి వచ్చేయాలండి. ఇంకా బాగా మరగాలి, ఒక పావు గంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేస్ట్ లా చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉండిద్దండి, చాలా బాగుండిద్ది. మనం యాలక్కాయలు కూడా వేసేసామండి. ఇది మాత్రం ఒక 10 మినిట్స్ బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకా దించేద్దాం. మనం కొద్దిగా దగ్గరికి రావచ్చేయాలండి. ఇది పక్కన మీగడ మొత్తం మనం కలుపుతూ ఉండాలి. పాలల్లో వేసేయాలి మీగడ. అదే టేస్ట్ వచ్చేసిందండి మనకి. మనం ఇంకా ఇందులో కలర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి, గ్రీన్ కలరు. నేను ఫుడ్ కలర్ ఎందుకని చెప్పి యూజ్ చేయలేదు. కద్దుకా పాయసం ఎమ్మి పాయసం అండి. ఇది బాగా ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా ఆపేద్దాం. ఇదిగోండి, చూసారా ఫ్రెండ్స్, ఇలా మీగడ మనం కలుపుతూ మళ్ళీ పాలలో వేయాలండి. అదే టేస్ట్ ఈ కద్దు కీర్కి. ఇప్పుడు నేను కలాకండ్ వేసేస్తానండి. వేసేసి ఒక 5 మినిట్స్ పెట్టి ఉంచేస్తాను. ఇంకా దించేస్తాను. కలాకండ్ వేసేద్దాం. ఇదిగోండి, పచ్చికోవా అంటారు కదండి, అది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కొన్ని.
కొన్ని పైన డెకరేషన్ వేద్దాం. ఇప్పుడు ఒక 5 minutes పెట్టి ఆపేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను. మొత్తం వేసేద్దాం ఇలాగే. ఇదిగోండి ఫ్రెండ్స్, 600 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి, దానికోసం ధూమ్ ధామ్ పార్టీ అండి. ఇదిగోండి కద్దుకా పాయసం చేశానండి. ఎమ్మి పాయసం అండి, టేస్టీ. తిన్నారంటే అస్సలు వదలరు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకోసమే చేశానండి నేను. నన్ను ఎంతగా సపోర్ట్ చేశారు, నేను ఇంకా సపోర్ట్ చేయాలండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది పెడతానండి. నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను ఇంతగా ఆదరిస్తున్నారండి, నేను ఇంకా ఆదరించండి. ఇంకా ఆదరిస్తే నేను ఇంకా మంచి వీడియోస్ అనేది మీకు పెడతానండి. ఈ పాయసం అయితే అద్దిరిపోయిందండి, చాలా టేస్టీగా ఉందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చిందండి కద్దుకా పాయసం, కద్దుకా ఖీర్. సూపర్ రెసిపీ అండి. నా రెసిపీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అల్లా హాఫీస్.